హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చేయబోయే మినీ బ్లాగ్ హైదరాబాద్లోని కోయిడగుట్ట లేదా ORR వ్యూ పాయింట్. లెట్స్ గో. సో ఇప్పుడే సుష్మా దగ్గరికి వచ్చాను, డీమార్ట్ ఎదురుగా. నెక్స్ట్ భాగ్యలత, ఆ తర్వాత హయత్ నగర్, ఆ తర్వాత పెద్దంబర్పేట్. అక్కడి నుంచి ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్. హలో బ్రదర్, తను స్టాండ్ తీసుకోకుండా ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ కలుస్తుంది అనమాట మళ్ళీ ఆ రోడ్డు. రైట్ సైడ్లో కోయిడా రోడ్డు. మనం వెళ్ళాల్సింది హైవే సర్వీస్ రోడ్లోంచి వెళ్ళాలి. రా బాబు, అరే ఒక వాటర్ బాటిల్ తెప్పురా. చేంజ్ ఉన్నాయా? ఫైన్. ఎలా ఉన్నా తమ్ముడు? ఒక వాటర్ బాటిల్ కావాలరా. ఉన్నాయా? చిన్న ఆన్లైన్ ఉంది. దీనివల్ల నీకు మస్తు బెనిఫిట్ ఉంటాయి. ఎందుకంటే ముంగడ ఏమైనా అయినా కానీ నువ్వు కొంచెం చూపియని కానీ ఏమైనా అట్లాగే ఉంటుంది కదా దీనివల్ల. చూసా, నీకోసం ఆగిన కలుద్దామని. అట్లా ఉంటుంది రా అన్న. అంటే వీడియో పెట్టినాక లింక్ పెడతా చూడు. అవునా? ఇవన్నీ పెట్టుకొని పోతున్నాం అంటే ఎడుక పోతున్నట్టే. ఇక లింక్ పంపిస్తారు చూద్దాం. నేను ఇది అటువంటి ఉంటే మరి దానికి ఒక రోజు ముందు చెప్తే నీకు సిద్ధమైతే కదా. సరే చెప్తాను, నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్తాను. ఇది ORR విజయవాడ హైవే. వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. వెళ్ళిపోతారు, వచ్చేటోళ్ళు వస్తారు. ఇంత ఉండదు నార్మల్ టైంలో, నార్మల్ డేస్లో, వీకెండ్ కాకుండా. కానీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ ORR దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఈ ఆర్చి లోపలికి వెళ్ళాలి. ఇది ఒక టన్నల్. ఒకవేళ ఆ టన్నల్ మిస్ అయితే ఈ టన్నల్ నుంచి కూడా బయటికి రావచ్చు. సో వీళ్ళంతా అక్కడికి వచ్చేటోళ్ళు అనుకుంటా. ఇదే ఆర్చి. ఇది రాకుండా రాకుండా పైకి వెళ్ళాలి. సర్వీసింగ్ వస్తున్నాం. ఈ దాంట్లో అక్కడ కంప్యూటర్ ఉంటాం. చాలా దగ్గర ప్లేస్ అంకుల్ డాగ్స్కి బిస్కెట్స్ వేస్తున్నారు, మీరు చూడవచ్చు. చాలామంది వస్తున్నట్టున్నారు చూడడానికి, వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి.
ఓ చెరువు అది చాలా బాగుంది. అదిగో అలా కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం 4 వైపులా విగ్రహాన్ని డిజైన్ చేశారు. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ విగ్రహాన్ని ఎగ్జాక్ట్లీ టెంపుల్కి ఎదురుగానే ప్రతిష్ఠించారు. అదిగో అలా పెద్దగా కనిపించే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి కాలేజెస్. దాని వెనకాల ఉంది ఏరియా మొత్తం పెద్దంబర్పేట. చూడవచ్చు దాని వెనకాల బిల్డింగ్స్ పెద్దంబర్పేటకు సంబంధించినవి. అలాగే అలా కనిపించే రోడ్డు కూడా అది ORR. దాని పక్కనే సర్వీస్ రోడ్లోంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చూడొచ్చు లొకేషన్ ఇక్కడ నుంచి ఎంత చక్కగా కనిపిస్తుందో చుట్టూ. మధ్యలో ఒక విలేజ్ దగ్గర, అంటే అంత దగ్గర అని కాదు, మనకు జూమ్లో కనిపిస్తుంది అది. వీళ్ళంతా ఫోటోషూట్ తీసుకుంటున్నారు.
చూడొచ్చు లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొండల మధ్యలో పొలాలు చూడొచ్చు, కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది మనకు అక్కడ. ఇక్కడ నుంచి మనకి సంగీ టెంపుల్ కూడా కనిపిస్తుంది, జూమ్ చేసి చూపిస్తాను. అదిగో అలా కనిపించేదే గోపురాలు కనిపిస్తున్నాయి కదా, అదే సంగీ టెంపుల్ వైట్ కలర్లో. అదిగో అలా కనిపించేదే మొదటి వ్యూ పాయింట్. లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు ఓఆర్ఆర్ కూడా కనిపిస్తుంది మనకి. అలాగే అక్కడ ఉన్న వ్యక్తి జశ్వంత్, మన పిల్లాడే. చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. ఆ పైన కనిపిస్తున్నారు కదా, అక్కడికే వెళ్ళాలి, అది సెకండ్ వ్యూ పాయింట్. వీళ్ళంతా ఇక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వచ్చారు, ఆస్వాదించడానికి వచ్చారని చెప్పొచ్చు. అలా కనిపించేది నేనే. ఇది సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఇంకా చక్కగా కనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడొచ్చు, జూమ్లో చూపిస్తున్నాను. అలా పక్కనున్న బిల్డింగ్స్ అన్నీ కూడా కోహెడాకి సంబంధించిన బిల్డింగ్స్.
చూడొచ్చు సన్సెట్ ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి ఇక్కడి నుంచి. ఇక్కడికి వచ్చి వ్యూని ఎంజాయ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాటర్ మరియు ఫుడ్ వెంట తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక్కడ షాప్స్ కానీ ఎలాంటివి ఉండవు. సో అలాగే మీరు ఏదైనా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఇక్కడికి తెస్తే వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్కి సంబంధించిన ఏవైనా అది వెంట తీసుకెళ్తే చాలా మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి. ఇప్పటివరకు ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక మీదట ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై గైస్.